యేసుక్రీస్తు ఎవరిని ఒప్పుకుంటాడు? ఎవరిని అంగీకరిస్తాడు? అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ఎవరిని అంగీకరిస్తాడు? ఎవరిని ఒప్పుకొని తండ్రి ఎదుట వారిని నిలబెడతాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎవరైతే ఆత్మ సంబంధంగా బతుకుతూ ఉంటారో వారిని యేసుక్రీస్తు ఒప్పుకుంటాడు, వారిని అంగీకరిస్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకున్నాను. చాలా క్లారిటీగా యేసుక్రీస్తు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ఒప్పుకుంటాడు? ఈ భూమి మీద మనుషుల ఎదుట క్రీస్తును హత్తుకొని బతుకుతూ క్రీస్తు పక్షాన జీవించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని యేసుక్రీస్తు ప్రభు దేవుని ఎదుట తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు. వేషధారణంగా బతికితే మనుషుల ఎదుట ఒకలాగన, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒకలాగన, ప్రవర్తన క్రియా జీవితము సరిగా లేకపోయినా, ఆత్మ సంబంధంగా బతకకపోయినా అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఎదుట ఒప్పుకోవడం. అంటే యేసుక్రీస్తు మన హృదయాన్ని ఎరిగినవాడు, మన మనసు ఎరిగినవాడు. ఆయన్ని మోసం చేయలేం మనం. మన ఊహను కూడా ఆయన చూడగలడు. అంత జ్ఞానవంతుడైనటువంటి యేసు ముందు మన ప్రవర్తన, మన జీవిత విధానం సరిగా లేకపోతే ఆయన ఎంత బాధపడతాడో. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తుని ఒప్పుకునే విషయంలో చాలామంది వేరుగా ఆలోచిస్తూ ఉంటారు. మనుషుల ముందు ఒకలాగన, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగన ప్రవర్తిస్తూ ఉంటారు. అది సరైనటువంటి విధానం కాదు. వేషధారణతో కూడిన భక్తి దేవుడు అంగీకరించడు, దేవుడు దాన్ని స్వీకరించడు. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మనుషులు నన్ను ఒప్పుకుంటే. అంటే ఒప్పుకోవడం అంటే ఏంటి? ప్రతి విషయంలో యేసు పక్షాన నిలవాలి, యేసుక్రీస్తును హత్తుకొని బతకాలి. యెహోవాని, ఆయన కుమారుడు యేసుక్రీస్తును అంగీకరిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. వేషధారణతో కూడినటువంటి విధానాన్ని కొనసాగించకూడదు. అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుని ఎదుట ఒప్పుకోబోతున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, బంధువుల వద్ద నుంచి కానీ, స్నేహితుల వద్ద నుంచి కానీ, లోకస్తుల వద్ద నుంచి కానీ మనకి ఎదురుదాడులు ఏర్పడిన, ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన యేసుని ఒప్పుకొని బతికేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి. కాబట్టి మనుషుల ఎదుట యేసుక్రీస్తును ఒప్పుకొని బ్రతకటం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనం మనుషుల మెప్పు కోరుకో, మనుషుల యొక్క దయని కోరుకో, మనుషుల మీద ఆధారపడి బ్రతకం. మనుషుల మీద ఆధారపడేవాడు, మనుషుల మెప్పు కోరుకునేవాడు యేసుక్రీస్తు మెప్పుని కోరుకోడాడు. యేసుక్రీస్తు వారిని ఎరగడు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభుని ఆధారం చేసుకొని బతకల, మనుషుల్ని ఆధారం చేసుకొని బతకడానికి సిద్ధపడ్డారు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళు, యేసుని ఎరగని వాళ్ళు. అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు దేవుని ఎదుట ఒప్పుకోడు. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే లూకా సువార్త 12వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది.
మరియు నేను మీతో చెప్పిందేమనగా, నన్ను మనుషులేట ఒప్పుకున్నవాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూత ఏట వాడిని ఒప్పుకొను. ఇక్కడ రెండో విషయాన్ని చెబుతున్నాడు. మనం చూసినప్పుడు ఈ లోకంలో ఇందాక మన మత్తయి సువార్తలో చదివిన లేఖన ప్రకారం అక్కడ మనుషులేట ఒప్పుకునేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు పరలోకం తండ్రి ఏట ఒప్పుకుంటాడని చెప్పి రాయబడింది. ఇక్కడ ఏమంటున్నాడంటే మనిషి ఏట ఎవరైతే యేసుక్రీస్తుని ఒప్పుకుంటాడో యేసుక్రీస్తు వారు దేవుని దూతల ఏట కూడా ఆ వ్యక్తిని అంగీకరిస్తాడు, ఒప్పుకుంటాడని తెలియజేయబడుతుంది. అంటే దేవుని దూతలు కూడా మనల్ని గౌరవించేట్లుగా, మనల్ని మెచ్చుకునేలా, మనల్ని అంగీకరించేలా యేసుక్రీస్తు ప్రభు వారేట ఒప్పుకుంటున్నాడు. చూడండి ఎంత గొప్ప సంగతో. మనం ఏ స్థితిలో ఉన్నామని ఆలోచిస్తే కింద అదే విషయాన్ని కొనసాగిస్తే ఏమంటున్నాడంటే మనిషి నన్ను ఎరగనని వారిని నేను వారిని ఎరగను, దేవుని దూతల ఏట చెప్పుదును. క్లారిటీ అంటే ఇది చాలా చాలా క్లారిటీ. మనము మనుషులేట ఎలా ప్రవర్తిస్తామో దేవుని విషయంలో, యేసుక్రీస్తు విషయంలో ఎలా ప్రవర్తిస్తామో మన విషయంలో కూడా పరలోకంలో అలాగే జరిగింది. అవిశ్వాసుల గురించి మాట్లాడట్లా, అంటే లోక సంబంధిత వ్యక్తుల గురించి మాట్లాడట్లా. క్రీస్తులో జీవించేటువంటి వ్యక్తులు, క్రీస్తును అంగీకరించిన వ్యక్తులు, వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు లోకంలో జీవించేటువంటి ఆ దినాల్లో మనుషుల ఏట క్రీస్తును, దేవుణ్ణి ఏ విధంగా చూడగలిగారు, ఏ విధంగా చూస్తూ జీవించారు, ఏ విధంగా వారి ప్రవర్తనలోను వారి క్రియా జీవితంలోను ఎలా వ్యవహరించారు దాన్ని బట్టి వారు భవిష్యత్తులో మహిమలో పాలిభాగస్తులయ్యేటువంటి స్థితిలో జరిగేటువంటి పరిస్థితి. ఒకవేళ కానీ యేసుక్రీస్తును సరిగా మనం అంగీకరించకుండా, మన విశ్వాసం కొనసాగించకుండా, మనుషుని యొక్క మెప్పు కొరకు మనుషుల మీద ఆధారపడి జీవించి ఆత్మసమైనటువంటి జీవితానికి వేరుగా మనం బతికిన వారమైతే యేసుక్రీస్తు మనల్ని ఎరగడు. ఆయన మనల్ని ఎరగనని చూస్తాడు. దూతలు ఏటు చూస్తాడు, తండ్రి ఏటు కూడా చూస్తాడు. అందువల్ల లోకంలో మన జీవితము చాలా విశిష్టమైన జీవితము అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు మనల్ని ఒప్పుకోవాలంటే మనం ఈ లోకంలో యేసును సరైన రీతిగా అంగీకరిస్తూ జీవించగలగాలి. సరైనటువంటి మానసిక స్థితిని ఆధారం చేసుకొని మనం యేసును చూడగలగాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి విశ్వాసమైనటువంటి పరిస్థితుల మధ్య క్రీస్తును హత్తుకొని మనం జీవితాన్ని మనం కొనసాగించాలి. అలా జీవించకపోతే యేసు ప్రభు మనల్ని అంగీకరించడం. మూడో సంగతి మనం పరిశీలిస్తే ఆత్మ సంబంధంగా ఈ లోకంలో జయించి వారు దేవుని ఎదుట ఒప్పుకోబడతారు అనే విషయాన్ని తెలియజేయబడింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకున్నాడు, జీవగ్రంథంలో నుండి అతని పేరంత మాత్రము తుడుపు పెట్టగా నా తండ్రి ఏటును ఆయన దూతల ఏటును అతని పేరును ఒప్పుకుందును. జయించువాడు అంటే ఈ లోకంలో ఆత్మ సంబంధమైనవి సాధించేటువంటి వాళ్ళు జయించేటువంటి వారు. ఏం జయించారు వీళ్ళు? మరణాన్ని జయించారు, శరీరాన్ని యొక్క దురాశను జయించారు, సాతాను జయించారు, పాపాన్ని జయించారు. వీళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి అబద్ధ ప్రవర్తన యొక్క బోధనను వ్యతిరేకించి జయించారు. అంటే ఈ విధంగా ప్రతి విషయంలో ఆత్మ సంబంధంగా జీవించేటువంటి విషయంలో ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా జయించి
అన్నిటినీ కూడా జాగ్రత్తగా క్రమశిక్షణతో బతికి జీవించిన వాళ్ళు తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధులుగా వారి యొక్క జీవితాన్ని కొనసాగించిన వాళ్ళు, ఆత్మ సంబంధంగా కొనసాగించిన వాళ్ళు, వీళ్ళు జీవ గ్రంథములో వారి పేరు ఏమాత్రం కూడా తుడుపు పెట్టబడదు. జీవ గ్రంథంలో ఆ పేరు నిలిచి ఉంటుంది. ఆ పేరు ఆ జీవ గ్రంథంలో ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ, అంత మాత్రమే కాదు, తండ్రి ఏట దేవతతో ఏట యేసుక్రీస్తు వారు వారిని ఒప్పుకుంటాడు, వారిని అంగీకరిస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తాడు. అంటే విశ్వాస సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మనకెదిరే శోధనలు, ఇబ్బందులు, శరీరమైనటువంటి ఇచ్చలను, సాతాను శోధనలను, అలాగే లోకంలో ఉన్నటువంటి లోక ఆశలు, లోక పరిస్థితులన్నింటినీ కూడా జయిస్తూ ఉత్తమంగా బతకడానికి నిర్దేశించుకొని అన్నిటిని విషయంలో కూడా జయించేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుడికి మహిమకరంగా మనం జీవించినప్పుడు, విశ్వాస స్థాయిని ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకెళ్ళినప్పుడు వారు దేవుడట మహిమకు అర్హులు, వారు గౌరవపడేవాళ్ళు. అంటే ఇక్కడ చూడండి, ఒప్పుకుంటాననే మాట ఎందుకు అంటున్నాడంటే మనకి ప్రశంసను ఇవ్వబోతున్నాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా. అంటే దేవుని ముందు, యేసుక్రీస్తు ముందు, పరిశుద్ధాత్ముడి ముందు, దూతల ముందు మనకి ప్రశంస. మనము ఎలా జీవించాము, లోకంలో ఎలా బ్రతికాము, ఎంత ఉన్నతంగా జీవించాము, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో మన యొక్క విశ్వాసాన్ని కొనసాగాము అనేటువంటి విషయంలో మనకి ప్రశంసలు, మహిమ, గౌరవము, ఖ్యాతి అక్కడ దొరకబోతున్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. భూలోకంలో మనుషుల మధ్య మెప్పును కోరుకుంటే పరలోకంలో ఈ గొప్ప ప్రశంస అనేది మనకు దొరకదు. మనుషుల మధ్య మెప్పు కావాలా, దేవుని యొద్ద మెప్పు కావాలా? మనుషులు ఇచ్చేటువంటి గౌరవ పురస్కారాలు కావాలా, దేవుడిచ్చేటువంటి గొప్ప అంత ఉన్నతమైనటువంటి మహిమతో కూడినటువంటి ఘనత కావాలా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ముందు మనకిచ్చేటువంటి మహిమ, ప్రశంస, ఘనత అనేవి ఎంత ఖ్యాతి గలవి. అందుకే దశలో రాసినటువంటి 2వ పత్రికలో విశ్వాసంగా బతికేటువంటి వారికి దేవుడు ఎలాంటి స్థితిని ఇవ్వబోతున్నాడో చాలా స్పష్టంగా పౌలు తెలియజేశాడు. చూడండి, 2వ దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కానీ మొదలైనప్పుడు, ప్రభువైన యేసు తన ప్రభావాన్ని కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి నెరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి పెద్దన్న చేయనప్పుడు మిమ్మును శ్రమపరచే వారికి శ్రమయు, శ్రమపంచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. కాబట్టి మిమ్మల్ని శ్రమపరిచిన వాళ్ళకి శ్రమ వస్తుంది, వేదన వస్తుంది, కానీ మీకు మటుకు మాతో పాటు విశ్రాంతి వస్తుంది. ఆ దినాన 9వ వచనంలో మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ ఆ దినాన తన పరిశుద్ధుల యందు మహిమపరచబట్టుకును, విశ్రమించిన వారందరి యందు ప్రశంసించబట్టుకును. ప్రభు వచ్చినప్పుడు ఏం జరిగిద్ది? పరిశుద్ధుల ముందు మహిమపరచబడతాము, విశ్వాసులందరి ముందు ప్రశంసించబడతాం. అంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో మనం పరిశుద్ధుల ముందు, దేవుని ముందు, యేసుక్రీస్తు ముందు, పరిశుద్ధాత్మ ముందు, అలాగే దేవతల ముందు కూడా మనకి గొప్ప ప్రశంస జరగబోతుంది. గొప్ప ప్రశంస, గొప్ప మహిమ, గొప్ప ఉన్నతమైనటువంటి ఖ్యాతిని మనకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు. ఇది గొప్ప విషయమా?